హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనము చామదుంపల పులుసు చేసుకుందాము. ఈ పులుసు నేను తిని దాదాపు 25 ఇయర్స్ అయిందండి. మళ్ళీ ఇప్పుడే చేశాను. నేనైతే ఎప్పుడు చేయలేదు, మా అమ్మ చేతితో తిని 25 ఇయర్స్ అయింది. చామదుంపలు 3-4 సార్లు వాష్ చేసుకొని బాగా మట్టి ఉంటుంది కదా, క్లీన్ చేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. పొయ్యి మీద పెట్టేసి కొంచెం చింతపండు కూడా సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయినాయి. దాని మీద అది పైన తొక్కు ఉంటుంది కదండి, అది క్లీన్గా వచ్చేసిద్ది. చూడండి, పీల్ చేసుకోవాలి బాగా. జస్ట్ మనం అలా చేయి పెట్టగానే వచ్చేసిద్దండి, క్లీన్ అయిపోయింది. తర్వాత అవి కట్ చేసుకోవాలండి, మనకు కావాల్సినవి. కూరగాయలు కూడా కట్ చేసుకున్నాను. చామదుంపలు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టేసేసి 2 పచ్చిమిరపకాయలు, కావాల్సిన ఉల్లిపాయలు 2 వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అవుతూ ఉండదు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇందులో ఆవాలు, కొంచెం ఒక పించ్ ఆఫ్ మెంతులు కూడా వేస్తున్నానండి, ఫ్రై చేస్తూ ఉంటాను. ఇకపోతే చామదుంపలు నేను ఇన్ని రోజులు ఎందుకు తినలేదంటే, ఎందుకో తెలియదండి, నా చిన్నప్పుడు మా అమ్మ చామదుంపల కూర చేస్తే ఫస్ట్ ఇది కోడిగుడ్డులా ఉండిద్ది కదండి, నాకు చాలా ఇష్టం, బాగానే తినేదని. తర్వాత ఎందుకో నాకు చామదుంపల పులుసు చేసినప్పుడు చామదుంపలు తినగానే గొంతు పట్టేసినట్టు అనిపించేదండి. ఒకసారి అయితే ఏమోలే అనుకున్నాను. సెకండ్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా అత్తయ్య చేస్తే అప్పుడు కూడా తిన్నాను. అప్పుడు కూడా నాకు ఎందుకో గొంతు పట్టేసినట్టు అనిపించింది. అంటే గుటక పడడం కాదు, జస్ట్ ఏందో పట్టేసినట్టు అలా అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు దాదాపు 25 ఇయర్స్ నుంచి నేను అసలు చామదుంపల కర్రీయే తినలేదండి. ఇప్పుడు షూట్ చేసుకుందాంలే అని యూట్యూబ్లో పెడదామని మీకోసం ట్రై చేశాను అనమాట. కానీ వండిన తర్వాత టేస్ట్ చేశానండి, చాలా బాగుంది, తిన్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఏం లేదండి, బాగానే ఉంది. అప్పుడు 2 టైమ్స్ టేస్ట్ చేస్తే ఎందుకో మరి అలా గొంతు పట్టేసింది, నాకే అర్థం కాలేదు. పులుసు ప్రిపేర్ చేసుకున్నామని చామదుంపలతో పులుసే బాగుండిద్దండి. అసలు 10 మినిట్స్లోనే మంచిగా ఉడికిపోయినాయి ఇవి. పొయ్యి మీద పెట్టగానే కొంచెం అవి ఒలుస్తుంటే బాగా జిగటగా అనిపించినాయి. తర్వాత కర్రీ చేసిన తర్వాత అంతేం లేదు, గ్రేవీ మంచిగా వచ్చింది. చూసారు కదా, అన్నీ ఫ్రై చేసి మసాలాతో సహా అన్నీ ఫ్రై చేసుకొని చామదుంపలు అందులో యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా ఉడికించేసి సన్నని మంట మీద, మళ్ళీ అడుగు అంటుతున్నాయండి అవి, అందుకని కొంచెం ఒక 5 మినిట్స్ సన్న మంట మీద అలా ఉడికించుకొని, ఇందాక నేను చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కదా, ఆ పులుసు అంతా గుజ్జు తీసేసేసి ఇందులో సరిపడా పులుసు వేసేసుకున్నానండి. కర్రీ కలర్ఫుల్గా బాగుంది కదా, బాగా కనిపిస్తుంది. చూసారా, కొంచెం ఎక్కువ ఇద్దండి నేను తీసిన పులుసు, అందుకని కొంచెమే తగినంత పులుసే యాడ్ చేశాను. తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జెన్నీ విత్ సమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. నేను పులుసు అంటే మరీ నీళ్ళలాగా చేయనండి, కొంచెం గ్రేవీగానే ఉండాలి, లేకపోతే తినరు పిల్లలు. ఉడికిపోయిందండి, తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దించేసేసుకున్నాను. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.